హలో విన్నర్స్, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో అడిగిన క్వశ్చన్. మీరు ఒకవేళ సిజిఎల్ కి ప్రిపేర్ అవ్వకపోతున్నా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి సిజిఎల్ లో అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్స్ లో ఎంటీఎస్ లో అడగచ్చు, సిహెచ్ఎస్ఎల్ లో అడగచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి లో కూడా అడగచ్చు. కాబట్టి ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అండ్ పర్టికులర్ గా ఈ క్వశ్చన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో ఎక్స్ అండ్ 1/x బేస్డ్ క్వశ్చన్స్ లో ఎన్ని రకాల ట్విస్ట్లు ఉండాలో అన్ని రకాల ట్విస్ట్లు కూడా ఉన్నాయి. నార్మల్ గా చూడండి, ఇక్కడ 3x ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది, 3x ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది, 4x ఉంది. అలాగే ఇక్కడ 3x ఉంటే ఇక్కడ ఏముంటుంది, 9x² ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది, 16x² ఇచ్చాడు. ఇక్కడ 4x ఉంటే ఇక్కడ 16x² ఉండాలి, 9x² ఇచ్చాడు. అంటే ఇది రివర్స్ అయింది అనమాట. మరి ఇలాంటి క్వశ్చన్ ఇంపార్టెంటా కాదా? మరి ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఏమని ఇచ్చాడు, 3x - 1/4x ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, 7 అని ఇచ్చాడు. మనకు కావాల్సింది స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి రెండు వైపులా స్క్వేర్ చేయండి. మరి ఇది ఏ ఫామ్ లో ఉంది, a-b² ఫామ్ లో ఉంది. మరి ఫామ్ లో ఏమవుతుంది, a² + b² - 2ab, రైట్. మరి 3x² అంటే 9x² ప్లస్ b² 1/4x² అంటే 1/16x² మైనస్ 2 × 3x × 1/4x అయింది. ఈక్వల్ టు ఏమైతుంది, 49 అవుతుంది, రైట్. మరి x కి క్యాన్సిల్ అయిపోయింది, 2 1 జ 2 2 జ, రైట్. మరి ఏం మిగిలింది, 9x² ప్లస్ 1/16x² ఈక్వల్ టు 49 ప్లస్ 3/2 అని రాసుకోవచ్చా. ఇక్కడ 3/2 మిగిలింది, మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ఏమైంది, ప్లస్ అయింది అనమాట. అర్థమైంది ఎలా చేసాం. ఇప్పుడు ఏమైతుంది, 9x² ప్లస్ 1/16x² ఈక్వల్ టు 49 2 జ 98 ప్లస్ 3 అంటే ఎంత, 101/2 అవుతుంది, రైట్. కహానీలో అసలు ట్విస్ట్ ఇదే అనమాట. ఏంటి, ఇక్కడ కావాల్సింది 16, ఇక్కడ కావాల్సింది 9. మనకేముంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 16 ఉంది. సో ఫస్ట్ 9 మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఈ 9 పోవాలంటే ఏం చేయాలి, /9 చేయాలి. మరి 16 రావాలంటే ఏం చేయాలి, 16 తో మల్టిప్లై చేయాలి, రైట్. సో హోల్ ఎక్స్ప్రెషన్ ని 16/9 తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన డిజైర్డ్ ఫార్మాట్ లో వచ్చేస్తుంది అనమాట. మరి లెఫ్ట్ సైడ్ లో 16/9 తో మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ లో కూడా 16/9 తో మల్టిప్లై చేయాలి కదా. చేయండి. 16/9 × 9x² ప్లస్ 16/9 × 1/16x² ఈక్వల్ టు 2 1 జ 2 8 జ 808/9, అంతేనా. 808/9 అవుతుంది, రైట్. ఇక్కడ 9 కి 9 కి క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 16 కి 16 కి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలింది, 16x² ప్లస్ 1/9x² ఈక్వల్ టు 808/9, అంతేనా. ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. అర్థమైంది ఎలా చేసామో. అర్థమైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.